సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీల భారీ నిరసన, పార్వతీపురం ఐటీడీఏ ముట్టడి, గిట్టుబాటు ధర, మౌలిక వసతులకై డిమాండ్. గిరిజన సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివాసీలు కదం తొక్కారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల కల్పన మరియు గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించి తమ గోడును వినిపించారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు రామస్వామి మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో జీడి సాగుపై ఆధారపడ్డ గిరిజనులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం జన్మన్ పథకం కింద గృహ నిర్మాణానికి ఇచ్చే 1.5 లక్షల రూపాయలు ఏమాత్రం సరిపోవడం లేదని, కేరళ తరహాలో ఈ నిధులను 5 లక్షల రూపాయలకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత 4 సంవత్సరాలుగా నిలిచిపోయిన రహదారి పనుల వల్ల అత్యవసర సమయాల్లో గిరిజనులు ఇప్పటికీ డోలీ మోతలపైనే ఆధారపడుతున్నారని, అసంపూర్తిగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈరోజు పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఏదైతే గిరిజన ప్రాంతాల్లో గిరిజన సమస్యలు ఉన్నాయో ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఐటీడీ వరకు ర్యాలీ చేస్తూ ధర్నా చేయడం జరుగుతుంది. దానిలో భాగమే ఈరోజు ఏదైతే జీడిపిక్క బతుకు పక్క పేరుతో ఐటీడీ అప్పుడు గిరిజన ప్రాంతాలు ఉడిపించి మొక్కలు నాటించి చేయించి ఈ రోజు వచ్చేసరికి పూర్తిగా వదిలేసే పరిస్థితి వచ్చింది. జీసీసీ ద్వారా ఈ జీడిపిక 200 కేజీ కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో డోలీ మోతలు తప్ప ఎక్కడా రహదారు లేని పరిస్థితి ఉంది. ఆ రహదారులన్నీ కూడా గిరిజన ప్రాంతం వెంటనే నిర్మించాలి. దాంతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఏదైతే ఉపాధి హామీ ద్వారా పేసీఆప్ తీసుకొచ్చారో పేసీఆప్ పథకం వల్ల ఉపాధి కూలీలంతా మొత్తం నష్టపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉపాధి కూలీలందరికీ కూడా పేసీఆప్ రద్దు చేయాలి. చేయకపోతే మొత్తం పరిస్థితుల్లో తీవ్రమైన ఆందోళన చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే కురుపాం ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ప్రాసెసింగ్ యూనిట్లు వెంటనే కురుపాం కేంద్రంగా, గుమ్మలస్పురం కేంద్రంగా వెంటనే నియమించేసి గిరిజనులకి ఉపాధి కల్పించే పరిస్థితిలో చేయాలని చెప్పేసి, అలాగే ఈ సమస్యలు కానీ పరిష్కారం కానీ ఎలా తీవ్రతరం రాష్ట్ర వ్యాప్తంగా చేయవలసి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ తెలియజేస్తున్నాం. ప్రతి ఏటా